హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, భక్తి కాల్ హిందీ సాహిత్య ఇతిహాసంలో భాగంగా మనం భక్తి కాల్లో ఉన్నాం. భక్తి కాల్లో ఈరోజు టాపిక్ అక్బరీ దర్బార్ కే కవి లేదా అక్బరీ దర్బార్ కే కావ్య. కృష్ణ భక్తి శాఖలో భాగంగా మనం अष्टचाप के कवि, समानांतर काव्य, संप्रदाय निरपेक्ष काव्य के अंतर्गत మీరాబాయి और రస్కాన్ గురించి మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రముఖ సాంప్రదాయ మొదలైన అంశాలని తెలుసుకున్నాం. ఇప్పుడు अकबरी दरबार के काव्य, अकबरी दरबार के साहित्य. अकबर को जलालुद्दीन मोहम्मद अकबर हिंदी पर असीम प्रेम था, हिंदी पर अनुराग था. మరి జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్కి హిందీ పట్ల ఎంతో అమితమైన ప్రేమ ఉంది. సో ఆ రోజుల్లో మరి పార్సీతో పాటు హిందీని కూడా మరి అక్బర్ ప్రేమించడం జరిగింది. అందువల్లే తన దర్బార్లో ప్రముఖ హిందీ కవులకి కూడా ఆశ్రయం కల్పించడం జరిగింది. నవరత్నంలో కూడా హిందీ కవులకి ఆశ్రయం కల్పించడం జరిగింది. ఓకే, జలాలుద్దీన్ मोहम्मद अकबर हिंदुओं पर और हिंदी की कवियों पर उन्होंने असीम प्रेम दिखाया है. మరి ముస్లిమాన్ కవులలో మరి ముస్లిమాన్ శాసకులు ముఖ్యంగా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ హిందువుల పట్ల కానీ హిందూ కవుల పట్ల కానీ ఎంతో గౌరవాన్ని చూపాడు. అందువల్లే అక్బర్ యొక్క కాలంలో ఈ హిందీ సాహిత్య అనేది, హిందీ కావ్య అనేది అనేక రచనలు జరిగాయి. ఆ సమయంలోనే तुलसीदास का प्रमुख प्रसिद्ध ग्रंथ रामचरितमानस सन 1574 ईस्वी में लिखा गया है. 1574 ईस्वी में इसी समय अकबर के समय में ही रामचरितमानस का रचना हुई है. ओके, जलालुद्दीन मोहम्मद अकबर का जन्म 1542లో అక్బర్ జన్మించడం జరిగిందండి. 1542లో అక్బర్ జన్మించారు. ఈయన 1556 ఈస్వీలో గద్దీ కా ఆసన్ కియా హై, అంటే రాజసింహాసనాన్ని ఆశ్రయించాడు. ఎప్పుడండి? 1556 నుంచి సుమారు 1605 వరకు इन्होंने शासन कार्य किया है. शासन जलालुद्दीन मोहम्मद अकबर बादशाह और सम्राट राजा, प्रमुख राजा అని చెప్తారు. సో జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ కాలంలోనే మరి అష్టచాప్కే కవి అనేటువంటి వాళ్ళు కూడా సమాంతర్ అక్బర్కే సమకాలీనతే. కృష్ణ భక్తి శాఖ సంబంధించి అనేక మంది కవులు మరి అక్బర్కి సంబంధించినటువంటి సమకాలికులే. మనకి तुलसीदास का जन्म कब हुआ? 1532 में हुआ है. 1532 ईस्वी में तुलसीदास का जन्म हुआ है. और 1533 ईस्वी में रस्कान का जन्म हुआ है. रस्कान का जन्म हुआ है 1533 में. और 1533 में रहीम का भी 1533 में नंददास का भी जन्म हुआ है. नंददास का भी जन्म हुआ है. ओके, 1538 में 1538లో మనకి कवि गंग का जन्म हुआ है. कवि गंग का जन्म हुआ है. और 1556 में कवि रहीम का जन्म हुआ है. कवि रहीम का जन्म हुआ है. तो ये सब कवि कब का है? अकबर का समकालीन कवि थे. అందువల్లే అక్బర్ ఆస్థానంలో, అక్బర్ దర్బార్లో ప్రముఖ సంగీతజ్ఞుడు, సంగీత్ కా సమ్రాట్ కహా జాతా హై తాన్సేన్. మరి తాన్సేన్ సృష్టించినటువంటి సంగీత స్వరాలే ఇప్పటి వరకు కూడా మన హిందీ బాలీవుడ్ చరిత్రలో, బాలీవుడ్ సాహిత్యంలో, బాలీవుడ్ సంగీతంలో మరి వెల్లువిరుస్తుంది ఇప్పటికీ కూడా. సో अकबर का जो दरबार है, दरबार में नवरत्न कवि है. अकबर दरबार लो मन की
ఏ విధంగా అయితే శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారో అదేవిధంగా మనకి అక్బర్ ఆస్థానంలో కూడా, అక్బర్ దర్బార్లో కూడా నవరత్న కవి అని ఒక నవరత్న కవులు కూడా ఉండేవారు. ఆ నవరత్న కవుల్లో కొంతమంది హిందూ కవులు కూడా హిందూ కవులకి కూడా ఆశ్రయం కల్పించడం జరిగింది. ఓకే, ఒకసారి చూడండి. మన हिंदी साहित्य का अकबरी दरबार में जो सम्मान प्राप्त हुआ కవి అంటే అక్బర్ దర్బార్లో కవులుగా మరి ఆశ్రయం లభించి వాళ్ళకి కవులుగా గౌరవం లభించినటువంటి ప్రముఖ కవుల గురించి చూద్దాం. చూడండి ఒకసారి. చతుర్భుజ్ దాస్ అంటే ఈయన అష్టచాప్ కవి కాదండి. కుమ్మన్ దాస్ కా పుత్రు చతుర్భుజ్ దాస్ అని చెప్పుకున్నాం. ఆయన వేరు, ఈయన వేరు. చతుర్భుజ్ దాస్. కవి పృథ్వీరాజ్. మనకి పృథ్వీరాజు అంటే పృథ్వీరాజ్ రాసు గుర్తొస్తుంది, చంద్ బర్దాయి పృథ్వీరాజ్ రాసు, అది కాదు. ఈయన కవి, అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి ఒక కవి పృథ్వీరాజ్. బీర్బల్ కవివర్ गंग का प्रसिद्ध रचना चंद वर्णन की महिमा 1570 बहुत प्रसिद्ध हुआ है. चंद वर्णन की महिमा. कविवर गंग. इसके बाद तानसेन संगीत सम्राट. महाकवि रहीम. नरहरि महापात्र. तोडरमल या टोडरमल कहा जाते हैं, तोडरमल. अबुल फजल. సో అక్బర్లో ఉన్నటువంటి నవరత్న కవుల్లో ఉన్నటువంటి కవులు కూడా చూద్దాం. సో నవరత్నలో మనకి ఇక్కడ బీర్బల్, తాన్సేన్, మహాకవి రహీం, తోడరమల్, అబుల్ ఫజల్, ఈ ఐదుగురితో పాటు ఫైజీ, రాజా మాన్సిన్, హకీ హుకుం, ముల్లా దోపివాస్. సో వీళ్ళందరూ కూడా నవరత్న కవులు. సో నవరత్న కవుల గురించి మనం ఇక్కడ చర్చించవలసిన అవసరం లేదు. సో ఏదైతే అక్బర్ ఆస్థానంలో ఉండి అక్బర్ దర్బార్లో గౌరవం పొందినటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసినటువంటి సాహిత్యం, వాళ్ళు ఏదైతే బ్రజ్ భాషలో రాశారో, ఏదైతే మిగతా భాషల్లో రాశారో ఆ యొక్క సాహిత్యాన్ని మనం ఇక్కడ చూడాలి, చదవాలి. ఓకే. సో మనం अकबरी दरबार के साहित्य के अंतर्गत, अकबरी दरबार के काव्य के अंतर्गत किन किन कवियों को पढ़ना है. देखिए, चतुर्भुज दास, कवि पृथ्वीराज, बीरबल, कविवर गंग, तानसेन, महाकवि रहीम. इसके बाद नरहरि महापात्र, तोडरमल గురించి కూడా లైట్గా చెప్పుకోవచ్చు. తర్వాత అబుల్ ఫజల్ ఆయనే అక్బర్ नामा అనేటువంటి ప్రముఖ గ్రంథాలు రాశాడు. ఆయనే అక్బరి, ఈయన అబుల్ ఫజల్. बहुत प्रसिद्ध हुआ है. सर्वप्रथम चतुर्भुज दास गुరించి తెలుసుకో. अकबर जैसे महासम्राट, ग्रेट एम्पायर, अकबर जैसे सम्राट, इन साहित्य पर, इन हिंदू कवियों का जो लिखा गया साहित्य को इतना मान्यता देने के कारण ही, इतना समिष्ट कर देने के कारण ही क्या हुआ, भक्ति काल में साहित्य की वृद्धि हुई है. इसी के कारण हिंदी साहित्य के इतिहास में भक्ति काल को क्या कहा गया है, स्वर्ण युग कहा गया है. भक्ति काल को स्वर्ण युग कहा गया है. स्वर्ण युग ఎవరన్నారు భక్తి కాల్ని? జార్జ్ గియర్సన్. ఎవరన్నారండి? జార్జ్ గియర్సన్. సో భక్తి కాల్కి అవధి చూసుకుంటే 1318 ఈస్వీ నుంచి 1643 ఈస్వీ. ఓకే. సో దీనికి 57 సంవత్సరాలు జోడిస్తే సంవత్సరంలోకి మారిపోతుంది. అంటే 1375 నుంచి 1700 వరకు. సో మనకి అక్బర్ యొక్క పరిపాలన అవధి ఏంటి? 1556 నుంచి 1605. అంటే సుమారు 50 సంవత్సరాలు మరి పరిపాలన జరిగింది. ఇది పూర్తిగా మరి భక్తి కాలకు సంబంధించి అన్నమాట. సో अकबर दरबारలో మరి जो हिंदू कवि कौन है? चतुर्भुज दास. ये चतुर्भुज दास
और अष्टचाप का चतुर्भुज दास दोनों अलग है। सो अष्टचापలో ఉన్నటువంటి चतुर्भुज दास कुम्मन दास का पुत्र और ये दोनों अलग है। ये चतुर्भुज दास कहाँ का है? पूर्ण रूप से अकबर का दरबारी कवि है। ओके, సో ఈయన రాసినటువంటి ద్వాదశ్ యస్ అనే గ్రంథం, సో ఇందులో 12 యశస్సులు, ఎస్ అంటే కీర్తి, భగవాన్కి జో బడాయి, భగవంతుడి యొక్క ప్రశంసలు 12 అధ్యాయాలుగా ఈయన రాయడం జరిగింది। 12 యశోं का इन्होंने वर्णन किया है, कृष्ण का 12 యశों का वर्णन किया है। ఇది అక్బర్ చక్రవర్తికి చాలా బాగా నచ్చింది। సో దాని కారణంగా అక్బర్ ఈయనకి చతుర్భుజ్ దాస్కి అనేక బహుమానాలు, అనేక డబ్బులు కూడా, అంటే సంపద కూడా ఇవ్వడం జరిగింది। సో ఈయన ఒక సన్యాసి కాబట్టి తర్వాత రాధావల్లభ్ సంప్రదాయంలో దీక్షితులు అయిన తర్వాత ఈయన మరి ఆ సంపదనంతా కూడా ప్రజలకే, ఆ డబ్బునంతా, ఆ బహుమతిని కూడా ప్రజలకే పంచిపడేస్తాడు। సో बीरबल के माध्यम से अकबरी दरबार में इनका प्रवेश हुआ है। అంటే బీర్బల్ का ఆహ్వానం మేరకు, అంటే బీర్బల్ యొక్క కోరిక మేరకు అక్బర్ దర్బార్లో, సో అక్బర్ ఆస్థానంలో ఈయన కవిగా మారడం జరిగింది। ఓకే, సో इनका बाद में क्या हुआ? राधा वल्लभ संप्रदाय में दीक्षा ग्रहण की। राधा वल्लभ संप्रदाय में दीक्षा ग्रहण की। सो राधा वल्लभ संप्रदाय व्यवस्थापिंचाరు हित हरिवंश गोस्वामी। किसने? हित हरिवंश गोस्वामी राधा वल्लभ संप्रदाय को 1534 वृंदावन में इनका स्थापना की है। ओके, इनमें दीक्षा ली है। सो इनका लिखा गया क्या है? द्वादश यस। इनका लिखा गया ग्रंथ है द्वादश यस, बहुत प्रसिद्ध हुआ है। कृष्ण भक्ति से संबंधित है। ये ग्रंथ किसका है? कृष्ण भक्ति से संबंधित है। ఇది చతుర్భుజ్ దాస్। ఓకే, నెక్స్ట్ మనకి చతుర్భుజ్ దాస్ గురించి గుర్తుపెట్టుకుంది ఏంటంటే ఈయన రాధావల్లభ్ సంప్రదాయంలో దీక్షితులయ్యాడు, ముందు అక్బర్ ఆస్థాన కవి। ఓకే, ఈయన రాసిన ప్రముఖ గ్రంథం ఏంటి? ద్వాదశ యస్, అంతే। నెక్స్ట్ కవివర్ పృథ్వీరాజ్। ఎవరండి? కవివర్ పృథ్వీరాజ్। इन्हें डिंगल के हॉरेस कहा जाता है। डिंगल का हॉरेस यूरोप का एक प्रसिद्ध कवि है। हॉरेस అనేటువంటి ఒక వ్యక్తి యూరోప్లో, మరి ఇంగ్లీష్ కవి, యూరోప్లో ఒక పెద్ద కవి। సో హారెస్తో పోల్చారు ఎవరిని? పృథ్వీరాజ్ని, కవివర్ పృథ్వీరాజ్ని। डिंगल का हॉरेस कहा जाता है। ఇక్కడ राजस्थानी काव्य का 2 शैलियाँ होती है। राजस्थानी काव्य का 2 शैलियाँ होती है। एक क्या है? डिंगल। एक क्या है? डिंगल। दूसरा क्या है? पिंगल। एक राजस्थानी काव्य का 2 शैलियाँ होती है। शैली है भाषा नहीं, ఇది భాషలు కాదండి, शैली, स्टाइल। ओके, डिंगल में ओज भाव होता है। डिंगल में ओज भाव होता है जो वीर रस इसमें लिखा जाता है। पिंगल में क्या है? पिंगल में माधुर्य भाव रहता है। इसमें क्या के श्रृंगार रस से संबंधित काव्य लिखा जाता है। क्या? पिंगल शैली में, और डिंगल शैली में वीर रस का काव्य लिखा जाता है। पिंगल शैली में श्रृंगार रस लिखा जाता है। सो कविवर पृथ्वीराज को क्या कहा गया है? डिंगल का हॉरेस कहा गया है। ये बीकानेर राज्य के राव बीका के वंशज थे। यानी ఈయన ఒక మరి బికానేర్ సంస్థాపకుడైనటువంటి రావ్ బీకా మరి వంశస్థుడు అనమాట। సో బికానేర్ సంస్థానాన్ని స్థాపించాడంటే గొప్ప కవి। సో ఈయన రాజు, ఈయన కూడా స్వయంగా ఒక బాద్షా లాంటి వాడు। సో కవిగా మారిపోయాడు అనమాట కవివర్ పృథ్వీరాజ్। ఈయన రాసిన గ్రంథం పేరు ఏంటంటే బేలీ క్రిషన్ రిక్మిణి రీ పృథ్వీరాజ్ కథి। యాక్చువల్గా మీకు ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతారంటే బేలీ క్రిషన్ రిక్మిణి రీ అంతవరకు అడగడం జరుగుతుంది। బేలీ క్రిషన్ రిక్మిణి రీ। పూర్తిగా గ్రంథం పేరు ఏంటంటే పృథ్వీరాజ్ కథి। ये सब एक ही ग्रंथ का नाम है। ఇదంతా కూడా ఒకటే గ్రంథం పేరు। ఏంటది?
बेली कृष्ण रुक्मिणी री पृथ्वीराज कति, बेली कृष्ण रुक्मिणी री पृथ्वीराज कति। सो कविवर पृथ्वीराज संबंधी क्या कहा जाता है, डिंगल का हॉरेस, डिंगल का हॉरेस कहा जाता है इन्हें। बीकानेर राज्य का राव बीका का वंशज थे और इनका लिखा हुआ ग्रंथ का नाम है बेली कृष्ण। ये भी कृष्ण भक्त है, इतना కూడా कृष्ण भक्त है, कृष्ण అంటే ఇక్కడ कृष्ण, बेली बेली कृष्ण रुक्मिणी री पृथ्वीराज कति। ओके, नेक्स्ट कवि बीरबल, नेक्स्ट अंटे बीरबल। सो बीरबल यहाँ सरनेम भी लगा है ब्रह्म, सरनेम కూడా పెట్టుకున్న ब्रह्म, ब्रह्म संप्रदाय, ब्रह्म संप्रदाय మనకి గుర్తుంది ब्रह्म संप्रदाय। सो नवरत्न बीरबल ने, बीरबल नवरत्नों में एक कवि है, बीरबल नवरत्नों में स्थान प्राप्त किया है बीरबल। सो ब्रह्म ने ఒక ఈయన సర్నేమ్ పెట్టుకున్నాడు, ఇక్కడ ఈయనకి 1528 1583, 1528 1583। ఇక్కడ 1583 सूरदास की मृत्यु भी हुई है। सूरदास का जन्म कब है, सूरदास 1478 నుంచి 1583, 1583। సో सूरदास కూడా 1583లోనే చనిపోతాడు। ओके, सो बीरबल का जो वास्तविक नाम है, बीरबल का वास्तविक नाम क्या है, महेश दत्त भट्ट है। बीरबल का वास्तविक नाम क्या है, महेश दत्त भट्ट है। बीरबल का वास्तविक नाम क्या है, महेश दत्त भट्ट है। सो इनका जन्म तिकाऊपुर कानपुर उत्तर प्रदेश में हुआ है, तिकाऊपुर जिला और कानपुर में इनका जन्म हुआ है। ये एक विनोदी कवि है, विनोदी कवि। सो बीरबल మరియు एक వినోదీ కవి है। బీర్బల్ మరియు అక్బర్ సంబంధించి అనేక కథలు మనం చాలామంది చదివే ఉంటారు, అనేక కథలు కూడా చూసుంటారు। సో వినోదీ కవి है। ఈయన చుట్కులే అంటే అక్బర్ ఏదైనా చెబితే, ఏదైనా ఒక సందర్భం చెబితే, ఏదైనా ఒక విషయాన్ని చెప్తే దానికి ఒక చుట్కులే చెప్పేవాడట, చుట్కులే చెప్పేవాడ। చుట్కులే అంటే चुटकी में आनंद देने वाला एक वाक्य, चुटकी में आनंद देने वाला एक वाक्य, एक कहावत అలాంటిదన్నమాట। సో అలాంటిది చెప్పేవాడు, एक प्रकार की एक पद चुटकुले, चुटकी में आनंद देने वाला అంటే తక్షణం ఆనందం ఇచ్చేటువంటి ఒక వాక్యాన్ని, ఒక పద్యాన్ని చెప్పేవాడట। సో ఎవరు, बीरबल। సో बीरबल अकबर के संबंधी अनेक कथలు కూడా ఉన్నాయి। సో इन्हें कहा जाता है विनोदी कवि कहा जाता है। सभी को क्या विनोद कियाते हैं सभी बीरबल में। सो अकबर का जो अकबर में दरबार की सभी कवियों को, अकबर में धवैया को आस्थान सभी को इन्होंने विनोद करते थे, इसीलिए इन्हें विनोदी कवि कहा जाता है। इन्हें कांगड़ा का जागीर भी बनाया है अकबर ने, इन्होंने कांगड़ा का जागीर भी बनाया। कांगड़ा అంటే ఏంటి, हिमाचल प्रदेश, हिमाचल प्रदेश की जागीर అంటే హిమాచల్ ప్రదేశ్ని ఈయనకి పూర్తిగా అప్పచెప్పడం జరిగింది చూసుకోమని, దాన్ని జాగీర్ అంటాం। సో అక్కడ భూములపై ఆటల మీద కూడా జాగీర్ ఏం చేస్తారంటే పన్ను వసూలు చేస్తాడు, జాగీర్। సో ఈయన హిమాచల్ ప్రదేశ్లో సో జాగీర్ ఇచ్చి ఈయనకి న్యాయాధీశ్ కింద కూడా చేయడం జరిగింది, న్యాయాధీశ్ కింద కూడా ఈయనకి చేయడం జరిగింది, అంటే న్యాయమూర్తిగా కూడా నియమించడం జరిగింది। ఒక పక్క జాగీరు, ఒక పక్క న్యాయాధీశ్। ఓకే, నవరత్న बीरबल ब्रह्म అనేది ఒక సర్నేమ్లా పెట్టుకున్నాడు, नवरत्न बीरबल, क्योंकि बीरबल नवरत्नों में स्थान प्राप्त किया, इसीलिए नवरत्न बीरबल कहा गया है। इनका वास्तविक नाम क्या है, महेश दत्त भट्ट। इनका वास्तविक नाम क्या है, महेश दत्त भट्ट। इनका जन्म कब हुआ, तिकाऊपुर कानपुर में इनका जन्म हुआ। ये विनोदी कवि है, यह विनोदी कवि है। हिमाचल प्रदेश यानी हिमाचल प्रदेश में कांगड़ा में इनका कांगड़ा हिमाचल प्रदेश को जागीर अकबर ने दिया है। हिमाचल प्रदेश का न्यायाधीश भी है। ओके, ఇవి మాత్రమే। సో బీర్బల్కి సంబంధించి అవి గుర్తుపెట్టుకుంటే చాలు, అవి చదివితే చాలు। నెక్స్ట్ कविवर गंग का जन्म कब हुआ, 1538 और 1617 ईस्वी में इनकी मृत्यु हुई। 1538 1617। कविवर गंग का जन्म, कविवर गंग का सो पूरा नाम क्या है, गंगा प्रसाद। कविवर गंग का पूरा नाम क्या है, गंगा प्रसाद। कविवर गंग का पूरा नाम क्या है, गंगा प्रसाद। इनका लिखा हुआ चंद वर्णन की महिमा, इनका लिखा हुआ चंद वर्णन की महिमा सो 1570 ईस्वी में लिखा है, बहुत प्रसिद्ध हुआ है ग्रंथ चंद वर्णन की महिमा ने ग्रंथम चाला प्रसिद्धि చెందింది चाला। रहीम ने इनके बारे में कहा कि तुलसी गंग दुवो भयो सुकविन के सरदार,
मैंने सरदार बनकर भी एक कवि हुई है, सुकवि हुई है। किसने कहा? रहीम ने कहा, रहीम ने कहा है। तुलसी गंग दुओ बये सुकविन के सरदार, तुलसी गंग दुओ बये సుకవిన్ కే సర్దార్ అన్నారు. ఎవరన్నారండి? రహీం అన్నాడండి. ఓకే, ఎవరి గురించి? తులసీదాస్ గురించి, గంగ్ గురించి, వీళ్ళిద్దరిని ఉద్దేశించి తులసి గంగ్ దువే బయే సుకవిన్ కే సర్దార్ అన్నారు. ఎవరు? कवि रहीम. सो कवि गंग का पूरा नाम क्या है? गंगा प्रसाद. कवि गंग का पूरा नाम क्या है? गंगा प्रसाद. इनका लिखा हुआ चंद चंद वर्णन की महिमा बहुत प्रसिद्ध हुआ है. ग्रंथ 1570 ईस्वी में 1570 ईस्वी में लिखा है. ఓకే, చంద్ చంద్ వర్ణన్ की महिमा చాలా మార్లు అడిగాడండి ఎగ్జామ్లో. చంద్ చంద్ వర్ణన్ की महिमा చాలా ఇంపార్టెంట్. సో 1570లో రాయడం జరిగింది. ఓకే, సో చూడండి ఒకసారి. చతుర్భుజ్ దాస్, కవివర్ పృథ్వీరాజ్, నవరత్న బీర్బల్, కవి గంగ్, నలుగురు కవుల గురించి చెప్పుకున్నాం. సో చతుర్భుజ్ దాస్ సంబంధించి మనకి ముఖ్యంగా ఈయన రాసిన గ్రంథం పేరు ఏంటంటే ద్వాదశ్ యస్. ఈయన అక్బర్ ఆస్థానం, అక్బర్ తర్వాత అంటే అక్బర్ ఆస్థాన కవిగా ముందు ఉండాడు. తర్వాత రాధావల్లభ్ సాంప్రదాయాలైన దీక్షితుడిగా అయ్యాడు. రాధావల్లభ్ దీక్షను పొందాడు. సో కవివర్ పృథ్వీరాజు నెక్స్ట్. ఈయన్ని ఏమంటామండి? డింగల్ కా హారేస్. ఏమంటామండి? డింగల్ కా హారేస్ అంటాం కదా. సో ఈయన రాసినటువంటి గ్రంథం పేరు బేలీ కృషన్ రుక్మిణి రీ పృథ్వీరాజ్ కతి. సో నవరత్న బీర్బల్, ब्रह्म इनका सरनेम लगा है 1528 और 1583. इनका वास्तविक नाम क्या है? महेश दत्त भट्ट. बीरबल का वास्तविक नाम क्या है? बीरबल का वास्तविक नाम क्या है? महेश दत्त भट्ट. అంటే మహేష్ దత్ భట్ అంటే ఏంటంటే ఇక్కడ హిందూ కదా, హిందూ. సో హిందూ कवि नवरत्न कवियों में स्थान ग्रहण किया है. सो विनोदी कवि है. क्या है? विनोदी कवि है. इन्होंने चुटकुले क्षण भर में चुटकुले का निर्माण किया करते थे. క్షణంలోనే चुटकुले అనేది ఆయన చెప్పేవాడు. అంతో ఆనందంగా ఉండేవి. इनको हिमाचल प्रदेश कांगड़ा का जागीर भी बना है, उसका न्यायाधीश भी बनाया है. इसके बाद कवि गंग का पूरा नाम क्या है? गंगा प्रसाद. कवि गंग का पूरा नाम क्या है? इनका लिखा हुआ चंद चंद वर्णन का महिमा प्रसिद्ध रचना है. और रहीम ने तुलसी और गंग दोनों को मिलाकर क्या कहा है? तुलसी गंग दुओ भये सुकविन के सरदार.